హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పచ్చెనగపప్పు పకోడీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని ఇలా అయితే నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఈ బౌల్లోకి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, 3 hours అయితే నానబెట్టాను. మీరు కూడా అలానే నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఈ బౌల్లోకి అయితే నీట్గా తీసేసుకొని ఇలా ఈ బౌల్లో నుంచి ఆ బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఇలా వేసేసి ఆ వాటర్ పక్కన పెట్టేసేసి ఈ పప్పుని గ్రైండర్లో అయితే వేస్తున్నాను. గ్రైండర్ తీసుకొని అదే మిక్సీలో వేసేసాను. మిక్సీలో వేసేసిన తర్వాత ఆ పప్పు అంతా దాంట్లోకి అయితే కొంచెము అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆ పప్పులో అయితే మనం వేసేస్తున్నాము. నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు ఆ పప్పును అయితే గ్రైండర్లో వేసేసి పెట్టేసిన తర్వాత ఈ బౌల్లోకి అయితే సర్వ్ చేసి పెట్టేసుకున్నాను. పప్పు అయితే చూడడానికి చాలా మెత్తగా వచ్చింది. కచ్చాపచ్చాగా వేసుకోవాలి. కచ్చాపచ్చాగా వేసుకోవడం వల్ల పకోడీ అనేది బాగా నోటికి క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ని అయితే సన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసేసిన తర్వాత దానిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని కొత్తిమీర అయితే యాడ్ చేశాను. అది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేదా వేసుకునేప్పుడైతే వేయచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇలా అయితే అంతా మిక్సప్ చేసేసాను. సాల్ట్ కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి, లేదంటే పప్పు వేసేటప్పుడే వేసుకోవాలి. ఇలా అయితే వేసేసాను నేను కొంచెం. ఇలా అయితే కడాయిలో అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ బాయిల్డ్ అవుతూ ఉంది. ఇప్పుడైతే మనం ముందుగా పెట్టేసుకున్న పప్పునైతే ఇలా వేస్తున్నాను. ఆ వేసేటప్పుడు నాకైతే ఎక్కడ చేతి మీద పడతాయా అని భలే భయం వేసింది అనమాట. అయినా మనం యూట్యూబ్ కష్టాలు చాలా ఉంటాయి. నేనైతే ఇలా ఎందుకు ఈ యూట్యూబ్ అంతా అది ఇది అట్ట సైలెంట్గా కూర్చొని ఇంట్లో ఉండకుండా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా అలాంటివి మనం పట్టించుకోవట్లేదు. మనం కూడా ఏదో ట్రై చేద్దాం అని నేనైతే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే ఒక్కొక్కటి ఇలా వేస్తున్నాను. సమాజంలో మంచిగా ఉన్నారు అని అంటారు, చెడ్డగా ఉన్నారు అంటారు. చూడండి, ఫైనల్గా అయితే ఇలా అయితే బాయిల్డ్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇలా వేస్తున్నాను. అలా బాయిల్డ్ అవుతూ ఉన్నాయి. ఎవరో ఏదో అనుకుంటారని మన పని మనము మానేస్తామా ఏంటి? మన వెనకాల వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకోకూడదు. మన గురించి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడాలా. ఫైనల్గా అయితే ఇలా బౌల్లో తీసేసుకున్నాను. చూడండి, చూస్తుంటే చాలా క్రిస్పీగా నాకైతే తినాలనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.